మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు చాలా కీలకమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే, అసలు వైసీపీ నుంచి రాజకీయాల్లోకి వారసులు వస్తున్నారా అనేటువంటి ఒక బలమైన ప్రశ్న, వాదన ఇప్పుడు వినబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారసులు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి చర్చ గత కొంతకాలంగా సాగుతున్న కేవలం ఊహాగానాలకు లేదా ప్రచారాలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మరీ పీక్స్కి వెళ్ళింది. వారి కుమార్తెలు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి అంశం. అయితే ఏ ప్రాతిపదికన జగన్ వారసులు ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు, అసలు వారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అనేటువంటి బలమైన ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపైన మాతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో జగన్ వారసులు రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేటువంటి ప్రశ్నకి అసలు ఎందుకు రాజకీయాలకు రావాలి సార్? ఎందుకు రావాలి నా ప్రశ్న కూడా అది. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈజ్ యంగ్ అండ్ డైనమిక్ రైట్ నౌ. ప్రజల మనసు గెలుచుకున్న ఒక హీరో. ఉమ్, ఒక హీరో సినిమా రిలీజ్ అవ్వకుండానే, లేదంటే బాలకృష్ణ గారు ఇప్పుడు దెబ్బ తగిలింది కదా సార్ మోక్షజ్ఞ సినిమా అని ఎప్పుడైనా అంటే ఊరుగాలు ఒకటి ఏడుతుంటే సూర్యులో చుట్టకాలు ఏడిచినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మాట్లాడవలసిన అంశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకి మీ ప్రయత్నాలు ఏంటని దాని మీద విశ్లేషించుకుంటామండి. ఉమ్, ఇంట్లో ఆడపిల్లలు ఎవరు ప్రపంచంలో 50 మందికి వచ్చే సీటు ఆ అమ్మాయి చదువుకుని బ్రహ్మాండంగా ముంబైలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద బ్రహ్మాండమైన ఉద్యోగం చేసుకుంటుంది. పెద్ద బంగారు తల్లి. ఉమ్, చిన్న బంగారు తల్లి వాళ్ళ అమ్మగారు వెనకాల తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చింది. సాక్షి టేక్ ఓవర్ చేస్తుందా అన్న దిక్కుమాల ఫీలర్లతో కూడా సస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి సాక్షి టేక్ ఓవర్ చేయడానికి తను ఏమైనా మాస్ కమ్యూనికేషన్స్లో గ్రాడ్యుయేట్నో, లేదంటే మా ఉస్మానియా క్యాంపస్లోనో, లేదా సెంట్రల్ యూనివర్సిటీలోనో జర్నలిజం పట్టా పట్టుకుని వచ్చి, లేకపోతే అప్రెంటిస్ చేయడానికి సాక్షికి వచ్చిందంటే ఓకే, వారసత్వం తీసుకోండి. ఓకే. అసలు ఏవీ సంబంధం లేకుండా వాళ్ళకి కావాల్సిన చదువులు వాళ్ళు చదువుకుని ఉమ్, ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా సరే తల్లిదండ్రులు నెత్తిమీ పెట్టుకుంటారు. అవును. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఈ హైలీ ఎడ్యుకేటెడ్ కిందే ఉంటారు, ట్రీట్ చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధ ఉంది, చక్కగా చదువుకున్నారు. ఇద్దరు బంగారు తల్లులను తల్లిదండ్రులకి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్యాషన్స్ తగ్గట్టు ఇప్పుడు నిజంగా రాజకీయ అరంగేటం, రాజకీయ వారసత్వాలు కావాలనుకున్నప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయితో సివిల్స్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి. ఉమ్, అప్పుడు ఏమవుతుంది, ఈవిడికి మొత్తం భౌగోళికంగా అన్నిటి మీద అవగాహన వస్తుంది, సివిల్స్ రాస్తున్న అమ్మాయి అనేది ఒక కోణం. ఫీలర్స్ ఇవ్వడం రాసి వాడికి బేసిక్ కామన్ సెన్స్ చెప్తాను. అలాగే రెండో అమ్మాయిని మాస్ కమ్యూనికేషన్స్ చదివిస్తున్నాడు, లేదా మంచి జర్నలిజం చదివిస్తున్నాడు అంటే తన వారసత్వానికి పేపర్లు అవి టేక్ ఓవర్ చేయడానికి. అసలు ఆయన కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయంలో బిజినెస్ ఫెటర్నిటీస్ కింద వితౌట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ సాక్షి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. Oh. అర్థమైందా? ఉమ్, సో టేక్ ఓవర్ అన్నది ఎప్పుడు వస్తుంది? ఆవిడ భారతమ్మ గారు ఆవిడేమి 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంత వయసు వచ్చిన విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గా రాజకీయాల్లో కూతురు పక్క బాణాలు సంధించేస్తుంటే ఎంత కదన్నా భారతమ్మ గారు ఆవిడకన్నా చిన్నవిడే కదా. ఉమ్, ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేస్తోనో ఒక డిఫరెంట్ ప్రపోర్షన్తోనో ఆయన పనిచేస్తున్నప్పుడు, మన కాళహస్తి ఎమ్మెల్యే గారు మదన్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇస్తానంటే లాస్ట్కి ఏమైంది, ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. కొన్ని ఇచ్చారంటే అది లేదు కదా. ఉమ్, అలాగే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అమ్మాయి ఎలా ఉందో చూసాం. అలాగే మనం తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిన కోటమిరెడ్డి గారు అమ్మాయి ఉమ్, ఎంత చక్కగా మాడుతుందో బంగారు తల్లి. అలాగే ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు గారు అమ్మాయి. సో ఇవన్నీ ఒక ఇప్పుడు ఎవరిదాకా ముద్రగారి అమ్మాయి గారు కూడా మాడుతున్నారు కదా. అవును. రాజకీయాల్లో వారసత్వాలు అన్నవి కాంటెంపరరీ పాలిటిక్స్లో ఎవరికి పడితే వాళ్ళకి ఉమ్, వాళ్ళంతట వాళ్ళు రాజకీయ అవగాహనతోనూ రాజకీయ దృక్పథాలు మార్చుకోవాలి. దే నీడ్ టు బి ప్యాషనేట్. అంతేగాని మా నాన్న ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ కాబట్టి నేను వచ్చేస్తానంటే కుదరదు. అంటే జగన్ గారు వారి యొక్క కుమార్తెలు అంటే వృత్తిని డిసైడ్ చేసుకునేటువంటి స్వతంత్రం ఇచ్చారు అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకు ఎవరండి? ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి కావాల్సిన చదువు, వాళ్ళకి నచ్చిన చదువు చదువుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నా బిజినెస్ ఉంది కాబట్టి ఇందులోకి రా అని చెప్తే, ఆయన ముంబై పంపించి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద పెద్ద అమ్మాయిని కూర్చోపట్టవలసిన అవసరం ఏముంది ఆయనకి? ఇల్లమ్మ భారతీయ సిమెంట్లో సీఈఓ కింద జాయిన్ అయిపో, లేదా సాక్షిలో సీఈఓ కింద జాయిన్ అయిపో, లేదా మనకున్న సరస్వతి ప్రాజెక్ట్స్ చూసుకో, ఇలాంటివన్నీ చెప్పాలి కదా. అక్కడే ఆలోచించాలి మనం. మరి ఎందుకు సార్ ఈ ఊహాగానాలు ప్రచారాలు ఎందుకు? డైవర్షన్ పాలిటిక్స్ అనుకో. పల్లెనోడు ఏం చేస్తారు సార్, పిల్లలు గొరిగేయడం సామెత ఉంది చిన్నప్పటి నుంచి. ఉమ్, వీళ్ళకి అదే పని. కొంతమంది ఉంటారు ఆశకవిత్తలు, అలా బ్రహ్మానందం గారు చూడండి, ఇంట్లో ఖాళీగా ఉండాడు, స్టూడియో పెట్టారు ఆడికి. ఉమ్, అది ఏడ్ చేస్తాడు సినిమాలో. ఆడు ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు, ఏటవుతాడు అది రాయిరా అంటే చచ్చిపోతే ఏటవుతాడు కథలు రాస్తాడు. చూసారా సినిమా? ఉమ్, మన తెలుగు రాష్ట్రాల్లో అపరమేధగా ఉప ముఖ్యమంత్రిగా చాలామంది అవుతున్న పవన్ కళ్యాణ్ గారే ఆ సినిమా నటించాడు. అప్పుడే తెలియాలి అసలు విషయాలు ఏం జరుగుతున్నాయి అన్నవి. అలాంటివి తలా తోకలేని వార్తలు ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ అవుతున్నప్పుడు బాధ్యతగా ఇలాంటివి వివరించామనుకోండి మూసుకొని ఉంటారు అప్పుడు. ఉమ్, అవునండి, నేను కొంతమంది ఉంటారు కొత్తగా నేను ఈ మధ్య చూశాను, నా ఆరోగ్యం బాగోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ముంబైకి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు కొడాలనంతో. ఇలాంటివన్నీ మేము వింటుంటే అరికథలు ఈ చెవిలో చిన్నప్పుడు బాకు అని వాళ్ళం మేము చదువుకుంటున్నప్పుడు.
ఎందుకు ఈ చెవిలో బాణాలు మాకని. అలాగా ఎవడు పడితే ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది చెప్తే అది వార్త అంటే ఏం నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లే. జర్నలిజానికి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విశ్వసనీయతని చాటుకోండి. అది ఎలా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనండి చంద్రబాబు నాయుడు గారు నిలబడి వరల్డ్లో రేరెస్ట్ ఫినామినా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దేంట్లో నా అమ్మాయి చదువుకున్నది ఒక 50 మంది సెలెక్ట్ అవుతారని చంద్రబాబు నాయుడు గారే పొగిడారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిది మొండితనం ఎలా ఉంటుందో తెలుసా సార్? తనతో అయ్యేది చేసి తీరుతాడు, తనతో కాంది తన అవసరంలో పుట్టిన పిల్లలతో చేసి చూపిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మా అబ్బాయికి అక్కడ కుదరలేదు, హోమ్ సిక్నెస్ అనుకో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, వచ్చేయగలిగాను. తన కడుపు పుట్టిన ఆడపిల్లలు సింగాల్లో వెళ్ళి చదువుకుని వచ్చారు. ఇంట్లో ఉండి చదవలే, బయట. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే తను సాధించలేనిది వేరే వాడితో సాధించి చూపించారు. అందులో తన కడుపులో పుట్టిన పిల్లలకి అది ఆయనలో ఉన్న డిఫరెంట్ వైబ్రేషన్స్ అండ్ డైనమిక్స్ అవి తెలుసుకుని రాయండి. ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడ శాంతిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆత్మ నా కొడుకు కాకపోయినా నా వంశంలో పుట్టిన నా వారసురాల్ని సాధించుకొచ్చింది పాశ్చాత్య దేశంలో చదువుకుని. ఇది కావాల్సింది. తల్లిదండ్రుల మీద మమకారం చంపుకోరని జగన్మోహన్ రెడ్డా, లేకపోతే తల్లిదండ్రులకు దూరంగా ఉండి మమకారం అనే దాంతో నటించే వాళ్ళ ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. అంతకన్నా ఇంకెళ్ళలేదు. మొత్తం మీద మాత్రం వైఎస్ జగన్ వారసులు రాజకీయాలకు రాబోతున్నారు. హర్షారెడ్డి, వర్షారెడ్డి త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు, అరంగేట్రం చేయబోతున్నారు, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ వారు విద్యారంగంలో తమకంటూ కీలకమైనటువంటి వృత్తి ఎంపికలు పూర్తి స్వతంత్రతతో ఉన్నారు అనేటువంటి అంశం మాజీ ముఖ్యమంత్రి వారికి ఇచ్చినటువంటి అంత స్వేచ్ఛ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ పుకార్లు, షికార్లు మొత్తానికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం వైసీపీ శ్రేణుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన వాదన. ఇది మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.